తులసి న్యూస్ కు స్వాగతం. గుడ్లూరు మండలంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నాడు ఈ మాసపు ప్రధాన థీమ్ అయినటువంటి మాన్సూన్ హైజీన్ పై అవగాహన కల్పిస్తూ అన్ని జనావాసాలలో ర్యాలీలు మరియు కాలువల్లో ఉన్న పూడికతీత, వర్షపు నీరు లేదా మురుగునీరు నిల్వలను తొలగించడం, దోమల నిర్మూలన కొరకు ఆయిల్ బాల్స్ ను నీటిలో విడుదల చేయటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే నిమిత్తం బ్లీచింగ్ ను స్ప్రే చేయటం, తల్లిదండ్రులకు విద్యార్థులకు ఈ ప్రధాన శీర్షిక పట్ల అవగాహన కలిగించి కొనసాగించే విధంగా చేయడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడినందున ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎంపీడీఓ వై వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి రవికుమార్, గుడ్లూరు సిఐ మంగారావుతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను బజార్లో లేదా రహదారుల పక్కన పడేయకూడదని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ క్లాబ్ మిత్రులకు అందించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు కుటుంబ శుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతతో పాటు పారిశుధ్య నిర్వహణలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజలను శుభ్రత సంకల్పంతో ముందుకు నడిపించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి వారిని అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్న వెంకటేశ్వర్లు, రావూరి వేణుగోపాల్, మేకపోతుల రాఘవయ్య, బ్రహ్మయ్య, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు జొన్నలగడ్డ రవణమ్మ, వివోఏలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.